ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇంగే ఇంగే. భగవంతుడు ఎప్పుడైతే ఇస్తారు ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెంచు పెరిగినప్పుడు, భగవంతుడా కంసుడి ఆగడాలు ఎక్కువైపోయాడు కాబట్టి దయచేసి ముల్లోకాలు తిరుగుతుంటే నాకు బాగా అర్థమైంది, ఈ భూలోకంలో ఎవరు శాంతిగా లేరు. స్వయంగా సొంతపు చెల్లినే వెంట్రుకలు జుట్టు పట్టుకొని అక్కడికే నరికేయాలన్న కంసుడు ఎంత దుర్మార్గుడో ఒకసారి ఆలోచించండి. అటువంటి దుర్మార్గుడి యొక్క ఆగడాలను తగ్గించడానికి మీరు అవతరించాల్సిందే అన్నాడు నారదుడు వైకుంఠకి. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, అప్పటికి దేవకికి 6 మంది బిడ్డలు పుట్టి కంసుడి చేత సంహరించబడ్డారు. 7వ బిడ్డ గర్భంలో ఉన్నాడు. ఎవరైనా? బలరాముడు. ఆయన చెప్పాడు కృష్ణుడు, ఈ విధంగా బలరాముడు దేవకి గర్భంలో ఉన్నాడు, 1 నెల రోజుల్లో పుట్టిపోతాడు, తర్వాత నేను వస్తాను. కుదరదు, మీరు ఇప్పుడే రావాల్సిందే. ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఎమర్జెన్సీ అయితే ఇప్పుడే రా అంటాం కదా, అదే మీరు ఇప్పుడు అవతరించాల్సిందే అని చాలా బాధతో ఆయన ధర్మాన్ని మళ్ళీ స్థాపించాలి రండి అని వేడుకున్నాడు నారద మహాముని. అప్పుడు భగవంతుడు ఓకే నేను వస్తున్నాను వెళ్ళాను. ఎలా వస్తాడు? గర్భంలో బలరాముడు ఉన్నాడు కదా. వెంటనే సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్సు భువనాన్ని భవత్య దుర్గా ఇచ్చాను రూపమప్యస్య చేష్టదేశ గోవిందం ఆది పురుషం తమహం భజామి. బ్రహ్మ సమితిలో 4 గంటలకే 4 తలగలిగిన బ్రహ్మ నిద్ర లేచి బ్రహ్మ సంహిత అని కృష్ణుని మీద 100 అధ్యాయాలు ప్రార్థన చేస్తారు. ఎన్ని తలలు ఆయనకి? మనకి ఎన్ని తలలు? 1 తలకాయలు 1 గంటకు లేయాలంటే భక్తి చేయాలి. పోని బ్రహ్మతో సమానంగా లేయండి భగవంతుడు చెప్తే మనం రావణ బ్రహ్మతో సమానంగా లేస్తామంట. మనకేమన్నా 10 తలకాయలు ఉన్నామని చూసుకోవాలి 10కి లేచినప్పుడు అని లేవు కదా. కాబట్టి బ్రహ్మ అంటున్నాడు బ్రహ్మ ముహూర్తం, సూర్యోదయానికి 1:30 గంట ముందుని బ్రహ్మ ముహూర్తం అంటారు. 8 సంవత్సరాల పిల్లలు, 8 సంవత్సరాల్లో పిల్లలు ఆ టైంలో నిద్రపోవచ్చు, రోగాలుంటే నిద్రపోవచ్చు. ఈ 3 లేకుండా నిద్రపోయే వాళ్ళు బ్రహ్మ రాక్షసుడు అంటారు. అందువల్ల 4 నుండి 6 లోపల నిద్ర లేవాల్సిందే అనేది ఈరోజు మంచి వాక్యాన్ని తెలుసుకొని వెళ్ళండి. అది భక్తి చేయాలన్నా, చదువుకోవాలన్నా, గృహిణిగా ఉండాలన్నా లక్ష్మీదేవి ఆ టైంలో లేసి వస్తుంది. 16,000 100,000 భార్యలు పక్కన పెట్టి స్వయంగా కృష్ణుడు నా భక్తులు వస్తారు 3:30కే, వాళ్ళు కీర్తన చేస్తారు, మంగళహారతి చేస్తారు అని లేసి వచ్చేస్తారు. రుక్మిణి లేస్తుంది, ఏం చేయాలబ్బా ఇప్పుడు? మా భర్తను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంటికి డబ్బిస్తామని వస్తుంది. డబ్బు ఎత్తుకొని వస్తున్నాను పెన్షన్ ఇచ్చినట్టుగా 1వ తేదీ అర్ధరాత్రిలో ఎత్తుకొని వస్తుంది. మనం తీసుకుంటే కదా, తలుపు తడుతుంది, తీస్తే కదా తీయం. 6 తర్వాత తలుపు తీసిన వెంటనే దరిద్ర దేవత మీ ఇంట్లో ట్రాక్గా నిలిపో. దయచేసి తలుపు